జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం జూన్ మాసంలో ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి జూన్ మాసం యొక్క ఫలితాలు. గోచర గ్రహస్థితుల్ని ప్రసాదించే గ్రహదేవతలు ఏ ఏ రాశుల్లో స్థితులు అయి ఉన్నారో ప్రథమంగా అవి పరిశీలిద్దాం మనం. అన్నిటికంటే ప్రథమ రాశి అయిన మేషరాశిలో శుక్ర భగవానుడి సంచారము, అలాగే ద్వితీయ రాశి అయిన వృషభ రాశిలో రవి బుధుల సంచారము, బుధ భగవానుడు ఈ నెల 6వ తారీఖు వరకు కూడా వృషభ రాశిలో సంచారం చేసి 6వ తారీఖు తర్వాత నుంచి అంటే 7వ తారీఖు నుంచి మిథున రాశిలో ఆయన సంచారం కొనసాగుతుంది. మిథున రాశిలో ఆయన సంచారము తర్వాత ఈ నెల 23వ తారీఖు మిథున రాశిలోంచి కర్కాటక రాశిలోకి ఆయన సంచారం జరుగుతుంది. అలాగే సూర్యనారాయణమూర్తి కూడా వృషభ రాశిలో జూన్ 15వ తారీఖు వరకు సంచారం చేసి 16వ తారీఖు నుంచి మిథున రాశిలోకి అడుగిడబోతూ ఉన్నాడు. ఇంకా అలాగే దేవగురువు అయిన బృహస్పతి మిథున రాశిలో సంచారం జరుగుతూ ఉంది. కర్కాటక రాశిలో మంగళ సంచారం జరుగుతోంది ఈ నెల 6వ తారీఖు వరకు కూడా. 6వ తారీఖు నుంచి కర్కాటక రాశిలో ఉన్న మంగళ సింహరాశిలోకి సంచారం సాగిస్తారు. సింహరాశిలో కేతు భగవానుడు మరియు కేతు భగవానుడు ఆల్రెడీ అక్కడ ఉన్నాడు. మంగళ కూడా 7వ తారీఖు నుంచి సింహరాశిలో సంచారం సాగిస్తూ ఉన్నారు. కుంభరాశిలో రాహు భగవానుడి యొక్క సంచారము, చివరిదైన మీనరాశిలో శనైశ్వరుడి సంచారం. ఈ గోచార గ్రహస్థితుల రీత్యా ద్వాదశ రాశుల వాళ్ళకే కానివ్వండి, ద్వాదశ లగ్నాల వాళ్ళకే కానివ్వండి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం చూద్దాం. ఇప్పుడు మనం ఈ మాసం యొక్క ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసుకుందాము. మీ రాశి ఏంటి అనేది, మీ జన్మరాశి ఏంటి అనేది మీకు తెలుస్తుంది. చాలామందికి తెలిసే ఉంటుంది. సో మీ రాశి తెలుసున్నప్పుడు మీ రాశి యొక్క ఫలితాలు తెలుసుకోండి. కొంతమందికి వాళ్ళ లగ్నం కూడా తెలిసి ఉంటుంది. అంటే మీరు ఎవరైనా జ్యోతిష పండితుల దగ్గరికి వెళ్ళినప్పుడు మీ రాశి ఇది, మీ నక్షత్రం ఇది, మీ లగ్నం ఇది అని వాళ్ళు తెలియజేస్తారు. కొంతమందికి లగ్నం తెలిసి ఉంటుంది. లగ్నం తెలిసి ఉన్నప్పుడు మీది 12 రాశుల్లో ఏ రాశి అయినా సరే మీది ఏ లగ్నం ఉందో ఆ రాశి ఫలితాలు కూడా చూసుకోవడానికి ప్రయత్నించండి. ఇప్పుడు కొన్నిసార్లు రాశిలో బాగోకపోతే, రాశి ప్రకారం బాగోకపోతే లగ్నం ప్రకారం బాగా ఉంటే అక్కడ మీకు ఆ పర్టికులర్ పాయింట్స్ ఏవైతే రాశి ప్రకారం బాగాలేదో లగ్నం ప్రకారం బాగున్నది బ్యాలెన్స్ చేస్తుంది. రెండిట్లో బాగా ఉంటే సూపర్ స్ట్రాంగ్గా ఉన్నాయి అటువంటి పాయింట్స్ అని అర్థము. సో మీకు అసలు లగ్నం తెలియదు, మీ రాశి ఏది అదే చూసుకోండి ప్రశాంతంగా. మీకు లగ్నం తెలిసి ఉంటే మీ రాశి మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. అప్పుడు మీ రాశి మీ లగ్నం రెండు చూసుకోండి. ఉదాహరణకి ఎవరిదైనా వృషభ రాశి అయింది, తులా లగ్నం అయింది, అప్పుడు మీరు వృషభ రాశి ఫలితాలు చూసుకోవాలి, మీరు తులా లగ్న ఫలితాలు చూసుకోవాలి. 12 రాశుల్లో మీరు ఏ లగ్నం పడినా సరే, మేషరాశి మొదలుకొని మీనరాశి వరకు ఏ లగ్నం మీద అయితే లగ్న ఫలితాలు కూడా చూసుకోండి. ఆ లగ్నం ఏ రాశికి సంబంధించి ఆ రాశి ఫలితాలు కూడా మీకు వర్తిస్తాయి. ఎలానో లగ్నం తెలిసిన వాళ్ళకి రాశి తెలిసే ఉంటుంది ఖచ్చితంగా. రాశి ఫలితాలు కూడా చూసుకోండి. ఈ రెండు తెలియని వాడికి ఓన్లీ రాశి తెలిసిన వాళ్ళు రాశి తెలిసిన వాళ్ళు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ రాశి యొక్క ఫలితాలు ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. కొంతమంది నామ నక్షత్రం ప్రకారం రాశిని ఫాలో అయ్యి చూసుకుంటారు. అలాంటి లిస్టులో మీరు ఉంటే అలా కూడా మీ రాశి ఫలితాలను మీరు చెక్ చేసుకోవచ్చు. కొంతమంది సన్సైన్ ప్రకారం ఫాలో అవుతారు. అప్పుడు మీరు ప్రత్యేకించి మూన్ సైన్ కాకుండా సన్సైన్ ఫాలో అయ్యే వాళ్ళైనా కూడా మీ మీరు పుట్టినప్పుడు ఏ రాశిలో ఉన్నారో ఆ రాశి ఫలితాలు మీరు చూసుకోవచ్చు. ఇక్కడ మీకు అసలు ఇవన్నీ కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి అని అనుకుంటే, అంటే లగ్నం తెలిసిన వాళ్ళకైతే ఈ కన్ఫ్యూజన్స్ ఏమీ ఉండవు, ఇలాంటి తిక్కమక్కలు ఏమీ ఉండదు. ఒకవేళ తెలియని వాళ్ళు, ఒక రాశి తెలిసిన వాళ్ళు అయితే ప్రశాంతంగా మీ రాశి యొక్క ఫలితాలను తెలుసుకోండి. ఇప్పుడు మనం విడివిడిగా అన్ని రాశుల వాళ్ళకి ఈ మాసము గోచర గ్రహస్థితిలో ఉన్న దేవతలు ఎలాంటి ఫలితాలను ప్రసాదిస్తున్నారు అన్న విషయాన్ని మనం ఇప్పుడు చూద్దాం. ఈ మాసము ద్విశోభ రాశులు చాలా బలంగా ఉన్నాయి. దానికి కారణము ద్విశోభ రాశుల్లో ఒకటైన మీనరాశిలో శనైశ్వరుడు సంచారం చేస్తూ ఉన్నాడు. ఇంకొక రాశి మిథున రాశి. అంటే ప్రథమంగా మనం చూస్తే మిథున రాశి, కన్యా రాశి, ధనుసు రాశి, మీనరాశి ఈ 4 కూడా ద్విశోభ రాశులు. ద్విశోభ రాశుల్లో గురు భగవానుడు ఒకటైన మిథున రాశిలో గురుదేవుని సంచారం సాగుతూ ఉంది. ఈ మాసం మొదటి వారంలో బుధ భగవానుడు కూడా గురుదేవుడితోటి కూడి సంచారం సాగిస్తూ ఉన్నారు. అలాగే ఈ మాసం 15 మధ్యమంలో సూర్యనారాయణమూర్తి కూడా మిథున రాశిలో సంచారం సాగిస్తూ ఉన్నారు. అంటే ఈ మాసం మనం అటు ఇటుగా వేసుకుంటే కనుక మాసం మొదటి వారం నుంచి మాసాంతం వరకు కూడా గురు భగవానుడు 1 year వరకు అక్కడే ఉంటారు.
గురు భగవానుడికి తోడుగా బుధ భగవానుడు ఆయన రాశిలో సంచారం చేయడము, అలాగే ఆయనతో పాటు సూర్యనారాయణమూర్తి కూడా 15వ తారీఖు నుంచి సంచారం చేయడం, ఇంకొక ద్విశుభ రాశి అయిన ఇంకొక రాశిలో శని మహారాజు, శని మహారాజు మరియు గురువు వీళ్ళిద్దరూ కూడా మేజర్ ట్రాన్సిటింగ్ ప్లానెట్స్, వాళ్ళకి తోడు వీళ్ళు కూడా కూడారు కాబట్టి ద్విశుభ రాశులు చాలా బలోపేతంగా ఉన్నాయి ఈ మాసాంతం వరకు కూడా. ద్విశుభ రాశులు బలోపేతంగా ఉండడం వల్ల మీకు ఎలాంటి రిజల్ట్స్ వస్తాయి అనేది ఇప్పుడు మనం విడివిడిగా ఒక్కొక్క రాశి వాళ్ళకి చూసుకుందాం. సింహరాశిలో పుట్టిన వాళ్ళకి, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ మాసం అంతా కూడా అనుకూలతలు చక్కగా ఉన్నాయి. ఈ మాసం ఏంటంటే మీకు లాభస్థానం చాలా బలంగా ఉంది. లాభస్థానం బలంగా ఉండడం వల్ల ఆర్థికంగా బలపడే సమయము, ఆర్థికంగా పురోభివృద్ధిని సాధించే సమయము, కొన్ని పనులు ముందుకు వెళ్తాయి. మీరు బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళు అయితే కనుక చాలా చక్కటి సమయం ఇది. అలాగే మీరు బ్యాంక్ ఎగ్జామ్స్కి ట్రై చేస్తూ ఉన్నా కూడా చాలా మంచి సమయం. మీరు ఫైనాన్షియల్ ఫీల్డ్స్లో ఉన్నారు, సాఫ్ట్వేర్లో ఉన్నారు, మీకు కూడా చాలా మంచి శుభ సమయము. అయితే ఎక్కడ వస్తుందంటే మీరు ఒకవేళ కనుక టీచింగ్ ఫీల్డ్లో ఉంటే, అది మీరు ఆన్లైన్లో టీచ్ చేస్తూ ఉన్నా, ఆఫ్లైన్లో టీచ్ చేస్తూ ఉన్నా, ఎలాగైనా సరే టీచింగ్ చేయడం మీరు ఏదో ఒక రకంగా మీ ప్రొఫెషన్ అయితే కనుక కొంత మీకు అన్కండిషనల్ సిచ్యువేషన్స్ అంటే అవమానం ఎదుర్కొన్నట్లు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ మీకు గురుబుద్ధుల సంచారము లాభస్థానంలో జరగడం వల్ల బుధ భగవానుడు కొంత అడ్డు చెప్తూ ఉన్నాడు గురు భగవానుడికి ఆయన ఫలితాలను ఇవ్వడానికి. ఇది ఈ మాసం వరకు అప్లికేబిలిటీ ఉంటుంది, నెక్స్ట్ మాసాల్లో ఉండదు. సో ఒక్కొక్కసారి మీకు అనిపిస్తున్న ఇంట్లో సిచ్యువేషన్స్ అన్నా కొంచెము బాధ కలిగించే విధంగా, అంటే ఇంట్లో ఎవరైనా అర్థం చేసుకోవట్లేదని కావచ్చు, లేదా ఇంట్లో మీకు స్ఫూర్తిగా సహాయ సహకారాలు లేదా ఏదైనా ఇంట్లో కొంచెం ఇబ్బంది కలగడం జరగచ్చు. మైనరే, మేజర్ కాదు. లేదంటే ఒకవేళ ఇంట్లో కాకపోతే మీకు కెరియర్లో మీరు ఏదైతే టీచింగ్ చేస్తూ ఉన్నారో అందులో మీకు చికాకులు ఎక్కువ అవుతాయి. ఒక దశలో కొన్నాళ్ళు దీని నుంచి బ్రేక్ తీసుకుందామేమో అనిపించే విధంగా మీకు అనిపిస్తుంది. అది ఈ మాసం వరకు తాత్కాలికంగా ఇలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు. కొంత అవమానాలు టీచింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి టీచింగ్, అది మీరే సబ్జెక్టు టీచ్ చేస్తూ ఉన్నా సరే కొంచెం అవమానకరంగా అనిపిస్తుంది. కానీ ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆర్థిక పురోభివృద్ధి అనేది కామన్ పాయింట్. కానీ టీచింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇలాంటివి ఏదో మీరు ఏ సబ్జెక్టు టీచ్ చేస్తున్నా ఇలాంటి కొంచెం చిన్న అన్కండిషనల్ సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు. ఉదాహరణకి మీ జాతకంలో గురుబలం చక్కగా ఉంటే అప్పుడు మీరు టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నా మీకు ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉండదు, చాలా బాగా ఉంటుంది. అలాగే సింహరాశి, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ప్రస్తుతం ఎవరికైనా మంగళ మహాదశ జరుగుతూ ఉంటే ఇది సూపర్బ్ పీరియడ్ అని చెప్పాలి. ఎక్స్ట్రీమ్ గుడ్ పీరియడ్. లాభస్థానం బలంగా ఉండి మీ రాశికి పరిపూర్తి రాజయోగాన్ని ఇచ్చే మంగళ్ మీ రాశిలో 7వ తారీఖు నుంచి సంచారం చేయడము, ఆయన కోలాడైన కేతు భగవానుడితోటి కలిపి సంచారం చేయడం ఎక్స్ట్రీమ్ గుడ్ పీరియడ్. మీకు మంగళ మహాదశ జరుగుతుంటే మాత్రమే ఇది అప్లికేబిలిటీ ఉంటుంది. ఒకవేళ మంగళ మహాదశ జరగకపోయినా అంతర్దశ జరుగుతున్నా అప్లికేబిలిటీ ఉంటుంది. ఈ రెండు లేకపోయినా కూడా బాగా ఉంటుంది, కానీ ఎక్స్ట్రీమ్ కాదు, కానీ అసలు బాగా ఉంటుంది. మంచి ఫలితాలను అయితే డెఫినెట్గా చూస్తారు. అలాగే మీకు ఈ మాసము అంటే మంచి అనుకూల, ఇప్పుడు ధర్మస్థానంలో మీకు శ్రీలక్ష్మి అమ్మవారు సంచారం చేస్తున్నారంటే శుక్ర భగవానుడు మీకు 9వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. అది కోణస్థానము, ధర్మ త్రికోణం కాబట్టి చక్కగా మీకు లక్ష్మీ అమ్మవారి బ్లెస్సింగ్స్ కూడా ఈ మాసం చక్కగా అందుతూ ఉంది. మీ చుట్టూ ఉన్న ఆడవాళ్ళ యొక్క సహాయ సహకారాలు మీకు చాలా బాగా ఉంటుంది, మీరు ఆడైనా మగ అయినా సరే. అలాగే మీకు ఫాలోయింగ్ బాగా పెరుగుతున్నట్టు, అంటే జనాకర్షణ బాగా ఉన్నట్లు మీరు ఈ మాసం నోటీస్ చేస్తారు. ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఇద్దరికీ కూడా చాలా చక్కటి శుభ సమయము. వ్యాపారస్తులకి ఇంకా ఎక్కువ మంచి సమయము, ఎందుకంటే మీకు శుక్ర భగవానుడి యొక్క ఆశీస్సులు చాలా బాగా ఉన్నాయి. అయితే ఉద్యోగస్తుల విషయానికి వచ్చేసరికి మీరు ప్రస్తుతం ఎక్కడైతే ఉద్యోగం చేస్తూ ఉన్నారో అక్కడ మీరు కంటిన్యూ చేస్తే బాగుంటుంది. మీ జన్మజాతకం బాగోక అక్కడ ఏమైనా మీకు ఇబ్బందులు ఉంటే కనుక అప్పుడు మీరు వేరే ఉద్యోగం ప్రయత్నించాలంటే ఈ మాసము 15వ తారీఖు తర్వాత మీ ప్రయత్నాలు మీరు చేయండి, బాగా ఉంటుంది. ఇక మరీ 15వ తారీఖు దాకా ఆగలేము, ఆల్రెడీ మేము పెట్టేశాము, మాకు ఆఫర్ వచ్చింది, మేము జాయిన్ అయిపోవాలి అని అనుకుంటే కనుక మీరు ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకోండి. ఈ మాసం మీరు కొంత సూర్యబలాన్ని పెంపొందించుకోవాలి. సూర్యబలాన్ని పెంపొందించుకుంటే కనుక ఉద్యోగస్తులకి ఎక్స్ట్రీమ్ గుడ్ పీరియడ్. అంటే అసలు ఈ కన్ఫ్యూజన్స్ ఏం లేకుండా ఉద్యోగస్తులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ మాసం మొత్తం కూడా సూర్య నమస్కారాలు చేసుకుంటే చాలా చక్కగా ఉంటుంది.
గృహిణీలందరికీ కూడా చాలా చక్కటి శుభ సమయము. ఈ మాసము ఇంట్లో అంతా కూడా అనుకూలంగా సాగుతుంది, సజావుగా సాగుతుంది, ప్రశాంతంగా ఉండే సమయము గృహిణీలందరికీ కూడా. కాకపోతే మీకు చుట్టుపక్కల వాళ్ళతో కావచ్చు, లేదా గృహిణీల వరకు ఈ విషయం అందరికీ అప్లికేబిలిటీ ఉండదు. మీ బంధువర్గం వాళ్ళతోటి కావచ్చు, ఎవరితోటైనా సరే ఫోన్లో మాట్లాడుతున్నా లేదా చుట్టుపక్కల వాళ్ళతోటి మామూలుగా మాట్లాడుతున్నా కొంచెం కేర్ఫుల్గా ఉండండి. మీరు మాట్లాడే ప్రతి మాటలో కూడా తప్పులు వెతికే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. కాబట్టి గృహిణులు ఈ మాసము కొంత మీరు ఎవరితో ఎక్కువగా కలవకుండా మాట్లాడకుండా ఉంటే చాలా చక్కగా మంచి సమయం. ఎవరితో అయినా చిట్చాట్లు పెడితే కనుక మీరు అన్న మాటలన్నీ కూడా వేరే వేరే విధాలుగా పలు విధాలుగా వెళ్ళే అవకాశం ఉంది. చక్కగా అలాంటి ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కొంచెం ఈ విషయంలో కేర్ఫుల్గా ఉండండి. సీనియర్ సిటిజన్స్ అందరికీ కూడా చాలా చక్కటి శుభ సమయం. ఇవి సింహరాశి, సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ మాసం యొక్క గోచార ఫలితాలు. ఈ మాసంలో ద్విశుభ రాశుల్లో అత్యంత బలీయంగా ఉన్నది మిథున రాశి. మనం కాలపురుషుడి కుండలిలో చూసుకుంటే కనుక మిథున రాశి మన భుజాలని సూచిస్తుంది. అంటే ఏదైనా ఒక కార్యం వాళ్ళు భుజాల మీద వేసుకొని వాళ్ళు నడిపిస్తున్నారు, ఇలా మనం జనరల్గా చెప్పుకుంటూ ఉంటాం కదా. ఇప్పుడు కాలపురుషుడి కుండలి ప్రకారం మనం చూసుకుంటే అన్ని రాసుల వాళ్ళకి కూడా ఈ పాయింట్ అప్లికేబిలిటీ ఉంటుంది. అంటే మనం ఏదైనా ఇంపార్టెంట్ పనులు తలపెడితే అవన్నీ కూడా శీఘ్రంగా, అతి శీఘ్రంగా, అంటే అతి వేగవంతంగా అవ్వడానికి దేవతల యొక్క ఆశీస్సులు మనందరి పట్ల చాలా బాగా ఉన్నాయి. అయితే ఇప్పుడు దేవతల యొక్క ఆశీస్సులు బాగా ఉన్నాయి కాబట్టి ఎలానూ తలపెట్టిన కార్యాలు నెరవేరడం అయితే తథ్యము. కాకపోతే మీ యొక్క జన్మగ్రహస్థితులను అనుసరించి ఒకవేళ జన్మగ్రహస్థితులు బాగా ఉన్నా, ఒక్కొక్కసారి అనుకూలమైన గ్రహదశలు రాకపోయినా సరే జన్మగ్రహస్థితులు బాగా ఉన్నా ఆ ఫలితాలను అయితే, పర్టికులర్ ఫలితాలను అయితే పూర్తిగా చూడలేరు. ఎప్పుడైనా సరే మనకి దశ అంతర్దశల్లోనే మనం ఫలితాలను చక్కగా చూడగలుగుతాం. ఏ గ్రహం ఇచ్చే ఫలితాలు మనం చూడగలుగుతాం. మన జాతకంలో రాజ్య సంబంధ యోగం ఉందా, రాజయోగాలు ఉన్నాయా, విపరీత రాజయోగం ఉందా, నీచభంగ రాజయోగం ఉందా, కొన్ని వందల యోగాలు ఉన్నాయి మనకి పరాశర సంహిత ప్రకారం. కానీ అవి యాక్టివేషన్ పాయింట్స్ ఉంటాయి. అయితే ఇప్పుడు మనకి గోచారంలో మనందరికీ యాక్టివేషన్ పాయింట్ ఏంటంటే మిథున రాశి బలంగా ఉంది కాబట్టి పనులన్నీ స్పీడప్ అయ్యే టైం లాగ్ లేకుండా చాలా బాగా వేగవంతంగా మనం అనుకున్న పనులు మన దైనందిన జీవితంలో మనం అనేక పనులు చేపడుతూ ఉంటాము. ఉదాహరణకి కొంతమంది ఉద్యోగానికి ప్రయత్నిస్తూ ఉంటారు, కొంతమంది వ్యాపారంలో పురోభివృద్ధికి ప్రయత్నిస్తుంటారు, విద్యార్థులు అయితే వాళ్ళ చదువులో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తారు, కొంతమంది సొంత ఇంటి కోసం ప్రయత్నం చేస్తుంటారు, కొంతమంది గృహ నిర్మాణం చేపట్టి మధ్యలో ఆగిపోయి ఇబ్బంది పడుతుంటారు. ఇలాగ మనకి డే టు డే లైఫ్లో చాలా వర్క్స్ అనేవి పెండింగ్ ఉండిపోతూ ఉంటాయి. పెండింగ్ ఉన్న వర్క్స్ అన్నీ ముందుకు సాగడానికి, ప్రత్యేకించి పేపర్ వర్క్స్ ఏమైనా పెండింగ్ ఉంటే కనుక అగ్రిమెంట్ మీద సైన్లు చేయక పనులన్నీ ఆగిపోతున్నాయి, ఇలాంటి ట్రబుల్స్ ఎవరైనా ఫేస్ చేస్తూ ఉంటే దానికి ఇది ది బెస్ట్ పీరియడ్ అనమాట. లేదా కమ్యూనికేషన్స్ వైజ్ ఒక మెయిల్ వస్తే చాలు వాళ్ళ నుంచి మనకి పని అయిపోయినట్లు అనుకున్న వాళ్ళకి. సో ఇలాగా తదితర అంశాలని మనం పరిగణనలోకి తీసుకుంటే ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ది బెస్ట్ టైం ఇది. మన పనులు గోచారంలో మనకి గ్రహదేవతల అనుకూలత బాగా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ చిన్న మంత్రాలు, ఇప్పుడు నేను చెప్పబోయే నామాన్ని, మంత్రం కూడా కాదు, నామాన్ని జపించడం వల్ల మనం అనుకున్న పనులన్నీ కూడా వేగవంతంగా అతి శీఘ్రంగా అవ్వడానికి చక్కటి సదవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఈ నామం ఏంటో మనం చూద్దాం. మీరు ఉదయాన్నే స్నానం చేసిన వెంటనే చక్కగా ఓంకారం చేర్చి జపించుకోవచ్చు. రోజుకి ఒక 108 సార్లు, 41 సార్లు కానీ 108 సార్లు కానీ, ఎంతోసేపు పట్టదు, జపించడానికి ప్రయత్నించండి. మీరు రోజంతా కూడా ఓంకారాన్ని తీసేసి ఉత్తగా నామంలాగా కూడా దీన్ని జపించవచ్చు. సో స్నానం చేసిన వెంటనే మీరు ఓంకారాన్ని చేర్చి జపించవచ్చు. తర్వాత మీరు రోజంతా కూడా ఇప్పుడు నేను చెప్పబోయే నామాన్ని జపిస్తే చాలా ఫలితాలు వస్తాయి. కాకపోతే రోజంతా జపించేప్పుడు ఓంకారం ఇలాంటివి బీజాక్షరాలు కానీ చేర్చకూడదు. ఎందుకంటే ఒకవేళ మీరు ఇంట్లోనే ఉంటారు, ఎవరితోటి కలవరు, బయటికి వెళ్ళరు, శుచిగా శుభ్రంగా ఇంట్లో ఉంటారంటే ఆహార నియమాలు అన్నీ పాటించే వాళ్ళైతే 24/7 అంటే మీరు మెలుకుతున్నంతసేపు బీజాక్షరాలతో జపించవచ్చు. నియమబద్ధంగా జపించాలి. బీజాక్షరాలతో జపించేప్పుడు, లేనప్పుడు నామం జపించడంలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఈ నామాన్ని మనం తెలుసుకుందాం. గజాననాయ నమః, స్కందపూర్వజాయ నమః, సోమస్కందాయ నమః. గజాననాయ నమః, స్కందపూర్వజాయ నమః, సోమస్కందాయ నమః. గజాననాయ నమః, స్కందపూర్వజాయ నమః,
సోమస్కందాయ నమః. మనం అనుకునే పనులన్నీ ముందుకు వెళ్ళాలంటే గణపతి యొక్క ఆశీస్సులు మనకి కావాలి. అందువల్ల గణపతికి సంబంధించిన మంత్రము ఎప్పుడైనా సరే స్కందుడు మన పనులన్నీ కూడా ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. మనకి ఏ పనులలో ఆటంకం రాకుండా పనులన్నీ అతి ఎందుకంటే ఆయన దేవసైన్యాధ్యక్షుడు కాబట్టి పనులన్నీ వేగవంతంగా అవ్వడానికి మనల్ని బ్లెస్ చేస్తూ ఉంటాడు. అందువల్ల స్కంద పూర్వజాయ నమః అంటే స్కందుడికి పూర్వుడు ఎవరు? గజాననుడు. అంటే గణపతి యొక్క నీ యొక్క ఎల్డర్ సిబ్లింగు గజాననుడు అని మనం చెప్తున్నాం. ఆ మంత్రం యొక్క నామం యొక్క అర్థం ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క అన్న గణపతి అని ఆ మంత్రం యొక్క అర్థం అన్నమాట. అది స్కంద పూర్వజాయ నమః. అలాగే సోమస్కందాయ నమః. ఆయన సోముడి యొక్క పుత్రుడు కాబట్టి సోమస్కందాయ నమః. ఈ నామాలు మనము ఈ నెలంతా కూడా జపించుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు వస్తాయి. నేను చెప్పిన మాట గుర్తుపెట్టుకొని మీరు స్నానం చేసిన వెంటనే అయితే ఓంకారం చేర్చుకొని జపించవచ్చు. ఇది 108 సార్లు ఎవ్రీడే కనీసం జపించడానికి ప్రయత్నించండి. మీరు ఏ పనిలో ఉన్నా సరే ఈ నామాల్ని మనసులో జపించుకుంటే కనుక పనులన్నీ కూడా ఏవైతే మీకు వర్క్స్ అన్నీ పెండింగ్లో ఉన్నాయో, పనులన్నీ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో అవన్నీ కూడా చక్కగా ముందుకు వెళ్ళడానికి చక్కటి ఆస్కారం గ్రహదేవతల దయ వల్ల దొరుకుతుంది. అందులో ఈ మాసం ద్విశుభ రాశులు చాలా బలీయంగా ఉండడం వల్ల మనం అనుకున్న పనులన్నీ కూడా వెంటనే వేగవంతంగా జరగడానికి చక్కటి అవకాశం ఉంటుంది. ఈ విధంగా చక్కగా గోచర గ్రహదేవతలు ప్రసాదించిన అవకాశాన్ని మనం అందరం కూడా సద్వినియోగం చేసుకొని మనకున్న పనులన్నీ కూడా ఏవైతే పెండింగ్ ఉన్నాయో అవన్నీ కూడా వేగవంతం చేసుకోవాలని చెప్పి నేను కూడా మనస్ఫూర్తిగా భావిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.